తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలిగేటువంటి పరిస్థితికి రానివ్వనని, అలాగే ఇంకెప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి కూడా తీసుకురాను అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తూనే రోజులో సగం పార్టీ కోసమే కష్టపడతాను అంటూ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు కార్యకర్తలు అలిగేటువంటి పరిస్థితి ఇంకా నేను తీసుకురానని, అలాగే పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి కూడా ఇక ఉండదు, నేను రోజులో సగం పార్టీ కోసం కష్టపడతాను అంటూ ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? సహజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయి పాలకుడిగానే వ్యవహరిస్తాడు తప్ప రాజకీయ నాయకుడిని, రాజకీయాల వల్లే నాకు ఈ అవకాశము, ఈ అధికారము దక్కిందనే విషయాన్ని విస్మరిస్తారు. ఓకే, ముఖ్యమంత్రిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ అధ్యక్షుడిగా పార్టీని కూడా సమన్వయం చేసుకోవడంలో అంతటి సమప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పని అనుభవపూర్వకంగా కూడా నిర్ధారణ అయింది. అంటే గతంలోనూ జరిగింది. ఓకే, కనీసం ఈసారైనా సరే ఆయన గత అనుభవాలను దృష్ట్యా ఈ ఎన్నికలలో నెగ్గిన తర్వాత అయినా సరే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆయన పదే పదే చెప్తూ ఉన్న అంశం ఏంటి? స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి. ఇవాళ గుజరాత్లోనో ఒరిస్సాలోనో వాళ్ళు అనుకున్న లక్ష్యాల వైపు ఆ పాలన కొనసాగలుగుతుంది అని అంటే పలు దఫాలు ఆ ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకోవటం వల్ల మాత్రమే అది సాధ్యపడతా ఉంది. కానీ మన దగ్గర ఒక అభివృద్ధి ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రజా తీర్పు భిన్నమయంగా రావటం వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగించటం లేదు. తాను హైదరాబాదులో తాను రచించిన అభివృద్ధి ప్రణాళికల్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించడం వల్ల ఇవాళ హైదరాబాదు ఆ స్థాయికి అభివృద్ధి చెందగలిగింది. అక్కడ ఆర్థిక స్థితిగతులు ఆ స్థాయికి ఎమర్జ్ అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తన సక్సెసర్గా ఒకసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రణాళికలను స్తంభింపజేసిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కూడా కుంటుపడ్డ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ప్రజలు తనకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో రాబోయే 2029, 34ని కూడా దృష్టిలో పెట్టుకొని తన పాలన జరగాలి, తన రాజకీయ వ్యూహాలు కూడా అమలు జరగాలి అని చెప్పని ఆయన ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రజలను అప్పీల్ చేస్తున్నారు. సరే, మీ పార్టీ యంత్రాంగం ఏమనుకుంటుంది? మీ పార్టీ నాయకత్వం అంటే మీ దిగువ స్థాయి నాయకత్వం ఏమనుకుంటున్నారు? ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంటారు కదా సార్. మీరు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, మీ కింద పనిచేసే మంత్రివర్గం, మీ శాసనసభ్యులు, మీ పార్లమెంటు సభ్యులు, మీ కౌన్సిల్ సభ్యులు, మీ వివిధ హోదాల్లో ఉన్న గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పార్టీ యంత్రాంగం, పార్టీ నిర్మాణం, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? వాళ్ళని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు? ఇవి కూడా చాలా కీలకం. ఓకే, ఇవాళ ప్రజాభిప్రాయం నాయకుడిగా మీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ మీ కింద పనిచేసే నాయకుల పట్ల ప్రజల్లో విముఖత పెరిగితే, మీరు వాళ్ళని రేపు మళ్ళీ అభ్యర్థులకు ఎంపిక చేసుకుంటే, ఈరోజు వాళ్ళ పనితీరు తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు చక్కదిద్దాల్సిన బాధ్యత, స్థాయి, అధికారం, హోదా ఉన్న మీరు ఈరోజు కొంత నిర్లిప్తత, ఉదాసీనత ప్రదర్శించి వాళ్ళ తప్పుల పట్ల ఉపేక్షిస్తూ ఉంటే వాళ్ళ పట్ల ప్రజల్లో పెరిగే వ్యతిరేకత అంతిమంగా మీ మీద కూడా పడుతుంది. ఇవాళ బృంద నాయకుడు మీరు సార్, బృందం బృందం కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ ఇంతటి ఘన విజయం దక్కిన తర్వాత శ్రేణుల్లో మీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది అని అంటే కారణం ఏంటి? మీ విధానాల్లో కొంత లోపం ఉంది. ఓకే, మీరు అవలంబిస్తున్న పాలనా తీరులో కొంత లోపం ఉంది. 100కి 100 పాళ్ళు దాన్ని సమన్వయం చేసుకొని
కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇవాళ 2019 నాటి ఓటమికి 2024 నాడు ఎన్డీఏ కూటమికి దక్కిన ఈ విజయం వెనక సుమారుగా 40-50 లక్షల అదనపు ఓట్లు కారకమైనవి. ఉమ్, ఈ 40-50 లక్షల అదనపు ఓట్లలో జనసేన బలం ఉంటుంది, సరే. అలాగే న్యూట్రల్ ఓటర్ల బలం ఉంది. ఉమ్, ఈ న్యూట్రల్ ఓటర్లు 2019 నాడు మీ పట్ల ఎందుకు విముఖత ప్రదర్శించారు, ఇవాళ మీ పట్ల సానుకూలత ఎందుకు ప్రదర్శించారు, ఉమ్, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి, పాలకుడుగా వాటిని పరిష్కరించడం మీద దృష్టి పెట్టాలి. ఉమ్, అదే సందర్భంలో మీ శ్రేణులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, ఉమ్, వాళ్ళకి ఎదురైన కష్టాలు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద పడిన దెబ్బ, వాళ్ళు కోల్పోయిన ఉపాధి అవకాశాలు, ఉమ్, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్న తీరు, వాళ్ళు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వాళ్ళ మీద జరిగిన దాడులు, దౌర్జన్యాలు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా మీ శ్రేణులు రాజకీయ పరంగా మీ వైపు నుంచి చర్యలు ఆశిస్తారు. ఉమ్, ఆనాడు తనకు అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని ఇన్ని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు, ఇవాళ మా రెక్కల కష్టంతో మీకు అధికారం కట్టబెట్టినప్పుడు మీ వైపు నుంచి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని మా మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలి అని చెప్పిన శ్రేణుల వైపు నుంచి కూడా ఆశిస్తారు. అవును. దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఉమ్, అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ విషయంలో శ్రేణులు ప్రదర్శిస్తున్న యాంగ్జైటీ విషయంలో నాకు కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే. అంటే చాలా వేగంగా చర్యలు ఉండాలి అని చెప్పని శ్రేణులు ఆశిస్తున్నారు. ఉమ్, అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా వరుస క్రమంలో అరెస్టులు చేసుకుంటూ వెళ్ళారు. సరే. ఒక్కొక్క జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కేసుల పేరిట వేధింపులు గురి చేశారు, అరెస్టులు చేశారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. ఇలా రకరకాల సంఘటనల్లో బాధితులుగా చాలామంది నాయకులు మారారు. అవును. బాధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల పర్సెప్షన్ ఏంటి అనేది మొన్న ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఉమ్, బాధితులుగా మారిన నాయకుల పట్ల ప్రజల పర్సెప్షన్ ఏంటి అనేది కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు వాళ్ళకి దక్కడంతో వ్యక్తమైంది. ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా చేయాలా, ఉమ్, లేదు చేసిన తప్పులని, వాళ్ళ వల్ల జరిగిన అవినీతిని, వాళ్ళ వల్ల జరిగిన అరాచకాలని, వాళ్ళ వల్ల జరిగిన ఉల్లంఘనల్ని, ఆక్రమణల్ని, వాళ్ళ పాలనలో జరిగిన తప్పొప్పుల్ని ఉమ్, శాస్త్రీయ దృక్పథంతో చట్టబద్ధంగా విచారణ చేసి వాళ్ళ తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలా. ఉమ్, ప్రభుత్వం ఈ దిశను ఎంచుకుంది. ఓకే. ఇదే సహేతుకం అని చెప్పని నా భావన కూడా. ఓకే. అంతేగాని వాళ్ళు మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు కదా, మేము కూడా అదే విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాము అన్న సంకేతం వాళ్ళ పట్ల సానుభూతి పెంచుద్ది. ఉమ్, వాళ్ళ తప్పును కనుక ప్రజల్లో చర్చనీయాంశం చేస్తే, వాళ్ళు చేసిన తప్పు ఇది అని చట్టం ముందు ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని బుక్ చేయగలిగినప్పుడు 100% వారి పట్ల సానుభూతి వ్యక్తం కాదు. అదే సందర్భంలో శ్రేణులు ఆకాంక్షించే విధంగా మిమ్మల్ని వేధింపులకు గురి చేసిన వాళ్ళ పట్ల చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా అవుతుంది. ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఆ విధానాన్ని అయితే నేను కూడా సమర్థిస్తా. ఓకే. అయితే ఇక్కడ ఇంకా కొంత కంప్లైంట్ శ్రేణుల నుంచి ఉంది. ఉమ్, వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికలకు ముందు జాయిన్ అయిన వాళ్ళకి, ఎన్నికలకు తర్వాత వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత మొదటి నుంచి లాయల్గా పార్టీకి అంకితమై ఉండి క్రైసిస్ పీరియడ్లో పార్టీకి అండదండలు అందించిన శ్రేణుల పట్ల నాయకత్వం ప్రాపర్గా స్పందించడం లేదు అన్న ఆరోపణ. ఉమ్, ఇది 100% ఆక్షేపణీయం. ఓకే. ఇవాళ దశాబ్దాల తరబడి పార్టీకి అంకితమై ఉండి పార్టీ సేవలో నిమగ్నమై ఉండి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ పట్ల అంకిత భావంతో వాళ్ళని సొంతింటి మనుషుల్లాగా భుజాలకి మీద మోసి ఎన్నికల్లో నెగ్గించుకొని ఇవాళ ఈ స్థాయి అవకాశం కల్పించిన నాయకులు ఆ స్థాయి దక్కటానికి కారకులైన శ్రేణుల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదు. ఉమ్, ఆ విధంగా వ్యవహరిస్తున్న ఏ స్థాయి నాయకుడైనా సరే వాళ్ళని టాలరేట్ చేయాల్సిన నెస్టీ లేదు. ఓకే. నాయకత్వం ఆ విధమైన వ్యవహార శైలి కనపరుస్తున్న నాయకులు ఉమ్, ఆ విధమైన ఫిర్యాదులు వ్యక్తమవుతున్న ప్రాంతాల్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి శ్రేణులకి ఆ నాయకత్వానికి మధ్య సమన్వయాన్ని సాధించి తీరాల్సిన బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది. సార్, అందులో భాగంగానే చంద్రబాబు గారు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలని పిలిచి హెచ్చరించినట్లుగా కూడా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం.
అంటే ఆ రకంగానే ప్రయత్నం జరుగుతుందంటారా పార్టీలో? చాలా కఠినంగా జరగాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గత సంవత్సర కాలపు ఎన్డీఏ కూటమి పరిపాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా, ప్రభుత్వానికి ఉన్న లిమిటేషన్స్ దృష్ట్యా ప్రభుత్వం చాలా మెరుగ్గానే పరిపాలిస్తూ ఉంది. అయినా సరే తాము సాధించిన విజయాలు ఇవి అని చెప్పని ప్రాపర్గా ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందస్తుగా ఫెయిల్ అవుతూ ఉంది. అదే సందర్భంలో తమ మీద అంటే 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ద్వారా, తన సొంత మీడియా ద్వారా, అలాగే వైసీపీ నాయకత్వం ద్వారా తమ పైన చేస్తున్న ఆరోపణలని తిప్పికొట్టడంలో కూడా తెలుగుదేశం పార్టీ కొంత విఫలం చెందుతూ ఉంది. ఏంటి సార్ కారణం ఏంటి? కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను సార్. తెలుగుదేశం పార్టీలో సమర్థమైన నాయకత్వానికి ఏం కొదవలేదు. కాకుంటే ఒకసారి రాష్ట్ర విభజన జరగటానికి పూర్వరంగాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడి ఆ రోజు తెలంగాణలో ఉన్న నాయకత్వం, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో చాలామంది సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత నాయకులు మీడియా చర్చలకు వచ్చి చాలా సమర్థంగా తమ పార్టీ వాణిని చాలా బలంగా వినిపించేవాళ్ళు. అవును. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హరీశ్వర్ రెడ్డి గారు 6 సార్లు శాసనసభ్యుడు, ఆయన దేవేంద్ర గౌడ్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కడెం శ్రీహరి గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ చంద్రశేఖర్ గారు, ఇట్లా చాలామంది సీనియర్ నాయకులు వాళ్ళు మీడియా చర్చలకు వచ్చి, పెద్దిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ జూనియర్ వాస్తవంగా, వేం నరేంద్ర రెడ్డి గారు, అంటే ఈ సీనియర్లు కొత్త పాతల కలయికతోటి చాలా సమర్థంగా పార్టీ స్టాండు మీడియా చర్చల్లో వినిపించగలిగేవాళ్ళు. ఓకే. వాళ్ళ మీద ఎక్కువ పెడుతున్న విమర్శలకి అప్పటికప్పుడు ప్రాపర్గా కౌంటర్ చేయగలిగేవాళ్ళు. ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత నాయకత్వం ఎందుకో తెలియదు వాళ్ళకి మీడియా చర్చలకు రావాలి అని అంటే ఒక రకమైన చిన్నతనమా, వాళ్ళు చిన్నతనంగా ఫీల్ అవుతున్నారా, మేము దీనికన్నా ఎక్కువ స్థాయికి ఎదిగేసాం, మేము మీడియా చర్చలకు వెళ్ళటం ఏంటి అనే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ మంది నాయకుల్లో ఉంది. ఇప్పటికీ కొందరు నాయకులు అటెండ్ అవుతూ ఉన్నారు. ఓకే. నక్కా ఆనంద్ బాబు గారు ఎప్పుడైనా మీడియా చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు, ఆల్పట్ రాజా గారు పాల్గొంటూ ఉన్నారు, తర్వాత బుద్ధా వెంకన్న ఆయన ఎప్పుడైనా పాల్గొంటూ ఉంటుంటారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, పట్టాభి జాతీయ అధికార ప్రతినిధి, పట్టాభి పాల్గొనడం వేరు, నేనంటుంది శాసనసభ్యులు ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు. గోరంట్ల బుచ్చి చౌదరి గారు పాల్గొంటూ ఉంటారు, ఇదివరకు కోడెల శివప్రసాద్ గారు పాల్గొంటూ ఉండేవారు. మరి ఆ స్థాయి నాయకులు పాల్గొంటూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎన్నికైన శాసనసభ్యులు వీళ్ళు ప్రభుత్వ వర్షన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడానికి ఎందుకు వాళ్ళు చొరవ చూపరం? ఇవాళ నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా 2014-19 మధ్య కూడా మీ మంచి కన్నా తాను ప్రచారం చేసిన కల్పిత చెడుతోటి మీకు ఎంతటి వ్యతిరేకత ప్రజల్లో సృష్టించాడు అనేది 2019 ఎన్నికల ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్న తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఇవాళ చాలా అద్భుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్న సందర్భంలో కూడా ఇవాళ ఈ సంవత్సర కాలంలో జరిగిన విజయాల విషయంలో ఎందుకని మీ నాయకులు, ఒక స్థాయిలో నాయకులు కూడా ముందుకొచ్చి మాట్లాడరు, మీడియా చర్చల్లో పాల్గొరు? ఇవాళ సోషల్ మీడియా కానీ లేదు ప్రధాన స్రవంతి మీడియా కానీ ఎంతటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాత వాస్తవంగా 2014-19 మధ్య ఒక విభజన జరిగిన రాష్ట్రాన్ని అక్కడున్న గివెన్ సిచ్యుయేషన్లో చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలన చేశారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళల్లో కొనసాగిస్తూ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు, రాజధానికి పోలవరానికి ఒక రూపం తీసుకొచ్చారు, లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు, 43% ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చారు, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు, క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు, ఇరిగేషన్ రంగాన్ని 68 కోట్లతోటి పరుగులెత్తించారు. అయినా సరే ఆ రోజు వీళ్ళు చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రాపర్గా ప్రజలకి చెప్పక జగన్మోహన్ రెడ్డి చేసిన విషప్రచార ప్రభావంలో ప్రజలు పడిపోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అంతటి విజయం దక్కింది అని అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తలుగా పనిచేసిన వాళ్ళు సాధించిన విజయం ఎంత ఉందో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు అంతగా ఇంపాక్ట్ చూపినాయి. అదే పరిస్థితులు ఇవాళ
ఇన్ని విజయాలు ఈ సంవత్సర కాలంలో నమోదవుతా ఉన్నా వీటిని ప్రాపర్గా ప్రచారం చేసుకోవడంలో నాయకత్వ పరంగా జరుగుతున్న వైఫల్యం ఒక కారణం. ఇవాళ వైసీపీ పార్టీ ఇవాళ ప్రతిపక్షానికి పరిమితమైన స్థితిలో ఎంతమంది అధికార ప్రతినిధులు నియమించుకుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది అధికార ప్రతినిధులు ఇవాళ మీడియా చర్చల్లో ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నారు? ప్రాపర్గా ప్రత్యర్థుల నుంచి ఎక్కువ పెడుతున్న విమర్శల్ని ప్రాపర్గా అప్పటికప్పుడు హేతుబద్ధంగా కౌంటర్ చేయగలుగుతూ ఉన్నారు. ఈ విషయంలో 100% కొంత ఫెయిల్యూర్, కొంత కాదు చాలా ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. వీటిని అన్నింటినీ చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాపర్గా పార్టీ మెసేజ్, ప్రభుత్వ మెసేజ్ ప్రజలకి చేరువ చేయాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో ప్రతిపక్షం వైపు నుంచి ఎక్కువ పెట్టబడతా ఉన్న కువిమర్శలకి అప్పటికప్పుడు కనుక ప్రాపర్గా కౌంటర్ చేయకపోతే ఎప్పుడు ఎన్నికలలో ఓటమి చెందనివ్వకుండా తీర్చిదిద్దానని చెప్పనే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ యంత్రాంగం సమాయత్తం కాదు. ఆ విధంగా సమాయత్తం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. అదే సందర్భంలో ఇవాళ లోకేష్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇవాళ పాలనా వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్న అవసరమైతే లోకేష్ పార్టీ విషయాల్లో తాను సమన్వయం చేసుకోవాలి. తన వైపు నుంచి క్రియాశీలకంగా వ్యవహరించి సమర్థవంతమైన వాణిని ప్రజలకు చేరువ చేయాలి. అదే సందర్భంలో ప్రతిపక్షం వైపు నుంచి ఎక్కువ పెట్టబడతా ఉన్న అర్థం పర్థం లేని అసంబద్ధ విమర్శలకి శాస్త్రీయబద్ధంగా కౌంటర్ చేయాల్సిన నెస్టీ ఉంది. ఆ దిశగా అడుగులు వేసినప్పుడు, ఆ దిశగా పార్టీని యంత్రాంగాన్ని సమాయత్తం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను, పార్టీ ఓడే పరిస్థితి రానివ్వను, కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని చెప్పనే స్టేట్మెంటు ప్రాక్టికల్గా కూడా మెటీరియలైజ్ అవుద్ది. లేదు అనంటే మళ్ళీ ఇంకొకసారి సంక్షోభ పరిస్థితుల్లోకి తనని తాను నెట్టుకుంటూ పార్టీని కూడా నెట్టిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.